హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు నేను 10 కేజీల బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 10 కేజీల రైస్ని అయితే బాస్మతి రైస్ని తీసుకోవాలండి. దీనిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక రెండు మూడు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి. స్కూల్లో పిల్లలకైతే ఫేర్వెల్ డే ఉందని వాళ్ళ టీచర్స్ సారు రిక్వెస్ట్ చేశారండి. కొంచెం వచ్చి చేసి వెళ్ళండి అని. కొత్తిమీర, ఆనియన్, చికెన్ అండి 10 కేజీల రైస్కి. ఇది చికెన్ 10 కిలోలు. నేను 1 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 10-15 పచ్చిమిర్చి. ఇంకా స్కూల్లో రిక్వెస్ట్ చేశారండి, అందుకే సరే అని పిల్లల కోసమే కదా అని వచ్చేసానండి. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, మసాలాలు అనేవి వేసేస్తున్నాను. మీకు ఏ మసాలాలు కావాలంటే ఆ మసాలాలు. మా అబ్బాయి అయితే పట్టుకున్నాడండి. వాడికి పిల్లలందరూ స్కూల్లో ఆడుకుంటుంటే అక్కడికే వెళ్ళాలని చూడండి, సెల్ అయితే సరిగా పట్టుకోవడమే లేదు. ఉప్పు అండి ఒక 2-3 గుప్పెళ్ళు అయితే వేసాను. కారం ఒక 2-3 గుప్పెళ్ళు. నేనైతే అందాజుగానే వేసేస్తానండి. ఇప్పుడు ఒక గుప్పెడు పసుపు అండి వేసేసి మొత్తం ఇది పెరుగు అండి. ఇప్పుడు ఫైనల్గా పెరుగు అయితే 10 కేజీలకి 1 లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి నేను. మొత్తం ఇదంతా మిక్స్ చేసుకుందాము. నిమ్మకాయలండి తర్వాత. అక్కడున్న ఆయమ్మలు వీళ్ళందరూ నాకైతే హెల్ప్ చేసేస్తున్నారండి. కొత్తిమీర, పెరుగు నాకైతే అందరూ హెల్ప్ చేస్తున్నారు. సరే అని ఒప్పుకున్నానండి. ఇంక ఇదైతే మొత్తం కలిపేసి పెట్టేశానండి. కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి చేసుకోవడానికి, ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం అయితే ఉడికింది, ఇంకా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అవ్వాలండి. ఇంకా ఫైనల్గా అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడైతే దించేస్తున్నాము. ఇంకా ఇది దించేసి ఇంకా చికెన్లో అయితే కలిపేస్తున్నామండి. చికెన్లో అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు నూనె కాలుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయి పెట్టానండి, నేను కలిపి పెట్టేస్తాను. ఇప్పుడైతే మనం ఇది తర్వాత కలుపుకుందాము. ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నానండి. రైస్లో పచ్చిమిర్చి, స్టార్ పువ్వు, దీంట్లో కూడా మసాలాలండి, చెక్క. మా బాబు అయితే ఒకటే కదిలిస్తున్నాడండి. సెల్ అయితే వాళ్ళకి అక్కడికి వెళ్ళాలని ప్రాణమంతా అక్కడే ఉంది. షాజీరా అండి, పట్టుకోరా అన్నా కూడా అటు ఇటు కదుపుతూనే ఉన్నాడు ఫోన్ అయితే. బిర్యానీ ఆకు, ఇవి మసాలాలండి. ఇంక మొత్తం వేసేసి దీంట్లో కూడా సాల్ట్ అండి. దీంట్లో కూడా సాల్ట్ కొంచెమే వేస్తున్నాను చూసి, ఒక 2-3 గుప్పెళ్ళే వేస్తున్నాను. పిల్లలు తినేది కదా, స్పైసెస్ అనేది ఉప్పు కారంతో కొంచెం తక్కువ వేయాలి. మీడియంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ అండి, నేను ఒక 1/2 కిలో దాకా వేసానండి ఆయిల్. ఇంక ఇప్పుడు ఇది మనకి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక్కసారి అయితే కలిపేద్దాం మొత్తం. ఇప్పుడైతే ఒక్కసారి చూపిస్తానండి. చూడండి, ముక్క అనేది ఇలా ఇరిగితే సరిపోతుందండి. ఇంకొక 2 నిమిషాల తర్వాత మనమైతే ఇంకా మన ప్రాసెస్ని దమ్కి చేయడానికి ప్రిపేర్ చేద్దామండి. చూడండి, ఇంకా రైస్ అయితే ఉడికింది, వేసేస్తున్నామండి దమ్కి పెట్టడానికి. ఇంకా మొత్తం అయితే ఇలా వేసేసుకోవాలండి. స్లోగా కాలిపోతుందండి, చాలా ఇబ్బంది అయింది. ఇంక ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు పైనుంచి ఫ్రైడ్ ఆనియన్
మొత్తం వేసేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్ మొత్తం వేసేసి, నేను ఇలా వీడియో తీస్తుంటే మధ్యలో ఇంకా అది రైస్ వంచిన బియ్యం ఉంటే మళ్ళీ తెచ్చి ఇందులోనే వేసిందంట ఆమె ఆయమ్మ. ఇంక ఇప్పుడు కొత్తిమీర పుదీనా కలిపి ఉందండి. కొత్తిమీర పుదీనా కూడా వేసేసి, ఇంకా నెయ్యి అండి పైనుంచి నెయ్యి వేసేసి, ఇప్పుడైతే ఫుడ్ కలర్ అండి, వాటరు కలర్ కోసం రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అండి. ఇంకా రెండైతే వేసేసుకోవాలి. 2 కలర్లు అయితే వేసేసి, ఇంకా మనం మూత పెట్టేసి దమ్కైతే పెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కుక్ అయిందో లేదో అని. ఫస్ట్ పిల్లలకి పెట్టేది కదండి, ఇంత క్వాంటిటీలో ముక్క చెక్ చేయకుండా పెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి నేనైతే. మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలండి, లేకుంటే మాట వచ్చేస్తుంది కదా. ఇంకా అందుకని ఫస్ట్ అయితే ముక్క ఉడికిందో లేదో ఒక టెస్ట్ అయితే చేద్దామని తీసానండి. ముక్క అయితే బాగా మెత్తగానే చూడండి సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఇంకొక 4 వైపులా చెక్ చేద్దామని పెద్ద గంటె తీసుకొని అన్నీ 4 వైపులా చెక్ చేస్తున్నామండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. పిల్లలందరూ కొంచెం కూడా మిగల్చకుండా తినేసారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వండినందుకు. ఇలా పిల్లలు హ్యాపీగా తిన్నందుకు సార్లకు కూడా చాలా హ్యాపీగా థ్యాంక్స్ అమ్మ అన్నారండి. అందరూ చాలా బాగా తినేసారు పిల్లలైతే. ఇప్పుడైతే మొత్తం ఇలా కుక్ అయింది కదా, కుక్ చేసేసుకొని ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని ఇంకా మొత్తం అయితే ఇలా అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.